శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వి క్రియేషన్ 69. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరిచ్చే లైకుల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో అంకుశముద్ర చెప్పబోతున్నానండి. ఈ అంకుశముద్ర వల్ల మనకి కలిగే లాభాలు ఏమిటి అంటే, దృష్టి దోషాలున్న వారికి, కళ్ళకి ఎటువంటి వ్యాధులున్నా ఈ ముద్ర వలన వారికి తప్పనిసరిగా రిలీఫ్ జరుగుతుందండి, నివారణ జరుగుతుంది. అలాగే మనసు యొక్క వేగాన్ని, కామ క్రోధాల్ని అరికడుతుంది. కామక్రోధాలు మన చెప్పు చేతల్లో, మన ఆధీనంలో ఉండే విధంగా చేస్తుంది. ఆవేశమైన స్వభావాన్ని నియంత్రిస్తుంది. ఏది విన్నా, ఏది చదివినా జ్ఞాపకం లేని వారికి, ముఖ్యంగా విద్యార్థులకు ఈ ముద్ర చాలా ఉపయోగపడుతుంది. చదువుకునేటప్పుడు కానీ, పాఠాలు వినేటప్పుడు కానీ ఈ ముద్ర పెట్టుకొని ఆ పాఠాలు విన్నా, శ్రద్ధగా చదివినా తప్పనిసరిగా అది జ్ఞాపకం ఉంటుంది, మైండ్లో ఫీడ్ అవుతుందండి. కనుక ఈ ముద్రను కడు శ్రద్ధతో ఆచరించే వారికి తప్పక ఫలితం లభిస్తుంది. ఈ ముద్రలే కాదండి, మన ఋషులు చెప్పిన ప్రతి ముద్ర కూడా చాలా శక్తివంతమైనది, వినియోగవంతమైనది. వినియోగించుకోవడంలోనే మన ప్రజ్ఞ చూపించాలి. మనకి ఏ అవసరమైనప్పటికీ, మానసిక, శారీర, భౌతిక అవసరాలన్నిటికీ కూడా ఆ మహానుభావులు మనకి ముద్రలు చెప్పి ఉంచారండి. వారి దయతో దత్తాత్రేయ స్వామి, ఆ పరమేశ్వరి అనుగ్రహంతో మీ ముందుకొచ్చి నేను తెలుసుకున్న ముద్రలు, గురువుల ద్వారా నేను ఏవైతే తెలుసుకున్నానో అవి మీ ముందు ఉంచుతున్నాను. తప్పనిసరిగా ఎవరికి ఏ అవసరమైనా ఆ అవసరానికి తగ్గ ముద్రలను మన ఛానల్లో చూసి, సాధన చేసి, మన కోరికలను, మన ఇష్టాలను నెరవేర్చుకోవటానికి, మన అవసరాలను తీర్చుకోవటానికి ఈ ముద్రలు చాలా ఉపయోగపడతాయండి. అది ధర్మబద్ధమైన కోరిక, ధర్మబద్ధమైన అవసరం అయి ఉండాలి. మనం ఎప్పుడైతే యోగ మార్గంలోకి వచ్చామో, భగవంతుడి పాదాలు పట్టుకున్నామో, అప్పుడే మనం ధర్మ మార్గంలో ఉన్నట్టే. కనుక చెడు కోరికలు, చెడు ఆలోచనలు మన దరి కూడా చేరవని నేను ప్రగాఢంగా విశ్వసిస్తానండి. మీరు కూడా నా మార్గంలో, అంటే నా అభిప్రాయం ప్రకారమే ఉన్నారని ఆ దత్తాత్రేయ స్వామిని, ఆ జగన్మాత ఆదిపరాశక్తిని ప్రార్థిస్తున్నాను. శక్తే శివుడు, శివుడే శక్తి. కనుక శివుని తలుసుకున్న అమ్మని తలుసుకున్నట్టే, శక్తిని తలుసుకున్న అయ్య శివుని తలుసుకున్నట్టే. కనుక నేను ఎక్కువగా అమ్మనే ప్రార్థిస్తూ ఉంటాను. అయ్య కూడా ఉంటాడు. గురువు మన వెన్నంటే ఎప్పుడూ ఉంటాడండి. వీరిద్దరి స్వరూపమే మన గురువు. సరే, ఇప్పుడు మీకు ముద్ర చెప్పబోతున్నానండి. ముద్ర బెనిఫిట్స్ మీరు విన్నారు కదా, జాగ్రత్తగా అవగాహన చేసుకొని చేయండి. ఈ ముద్రకి ఒక్క చేయినే వినియోగిస్తాం, అది కుడి చేతిని వినియోగిస్తాం. జాగ్రత్తగా గమనించండి. ఈ చేతిలో చిటికెన వేలు, ఉంగరం వేలు, బొటన వేలును మడవండి. మడిచారు కదా, మధ్య వేలును నిటారుగా ఉంచండి. చూపుడు వేలును సగం వంచండి. సగం వంచండి. ఇది అంకుశముద్ర. దీనిని మీ వైపు తిప్పుకోండి. మీ వైపు తిప్పుకొని కేవలం ఆ నిటారుగా ఉన్న
ఆ మధ్యవేలి వంకే మీ దృష్టిని సారించండి. తదేక ధ్యానంతో 5 లేక 8 ప్రాణాయామాలు చేయండి. ప్రాణాయామం అంటే పూర్తిగా గాలి తీసుకోవటం, ఆపగలిగినంతసేపు ఆపడం, పూర్తిగా విడిచిపెట్టేయటం, బయట ఆపగలిగినంతసేపు ఆపడం. అది ఒక ప్రాణాయామం. ఏమండి ఇది ముద్రలు పెడుతున్నాను కదా, ముక్కు దగ్గర చేయలేదు అని ప్రశ్నించకండి, అనుకోకండి. ఎందుకంటే ముక్కు దగ్గర చేపెట్టి చేసేది అలోమ విలోమ, నాడీ శోధన, సుఖ ప్రాణాయామ, ఇవి అన్నీ ఒకటే అండి. కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అది చేసేటప్పుడు మాత్రమే మన ముక్కు దగ్గర ఈ వేళ్ళు చెయ్యి వెళ్తాయి. సాధారణ ప్రాణాయామకి ఎప్పుడు కూడా సహజంగా మనకి 2 నాడులు, ఈడాపింగళ నాడు పనిచేయచ్చు, లేదా ఒక నాడి పనిచేయచ్చు. అది మన అప్పటి పరిస్థితిని బట్టి శరీరంలో ఉంటుంది. అయినప్పటికీ వాటి ప్రస్తావనే మీకు అవసరం లేదు. ఇప్పుడు చూశారు కదా, నా దృష్టి మొత్తం ఆ నిటారుగా ఉన్న మధ్యవేలు మీదే ఉంది. అలాగే మీరు కూడా ఉంచి 5 ప్రాణాయామాలు చేయండి. చేసి 5 నిమిషాల సేపు చక్కగా మీ దృష్టిని ఆ మధ్యవేలు పైనే ఉంచి తదేకంగా ధ్యానించండి. ఇది కొంతకాలం సాధన చేయగా మనం అనుకున్న ఫలితం తప్పక లభిస్తుంది. ఆ ఫలితం కళ్ళల్లో ఉన్న రుగ్మతలు, మనసు పరుగుని అరికడుతుంది. మనసు వేగాన్ని నియంత్రించి మన ఆలోచనలను, మన చెప్పు చేతల్లో కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలే మనకి ప్రధానమైన శత్రువులు. వాటిని ఈ అంకుశం చూడండి, ఎంత పెద్ద ఏనుగు కేవలం మావటివాడి చేతిలో ఉన్న అంకుశంతో అది లొంగి ఉంటుంది. అలాంటిది అంత శక్తివంతమైనది ఈ అంకుశముద్ర. దీనిని సాధన చేస్తారని, సత్ఫలితాలను పొందుతారని హృదయపూర్వకంగా మీ అందరినీ కోరుకుంటూ స్వస్తి.